గౌడపాదుడు నివారించుచున్నాడు. ప్రపంచంలోని మహర్షులు వేదాంతమును అభ్యసించిన దానిని క్రమ పద్ధతిలో ఆచరించిన దానిని ఆంతరంగికంగా అనుభవించి తమ సహజతత్వము అశుద్ధ చైతన్యము ఆత్మతత్వము కంటే భిన్నము కాదు అని నిర్ణయించి ఆ శుద్ధ చైతన్యము ఆత్మతత్వము కంటే భిన్నము కాదు అని నిర్ణయించి నిష్కర్షగా చెప్పి ఉన్నారు. విధంగా ఆ పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడు ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని అంతటా ఉండేటువంటి సర్వవ్యాపకంగా ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ బ్రహ్మస్వరూపం ఉండే దీంట్లోకి ఈ నేను అంటూ ఒక చిన్న జ్ఞానకాంతి ప్రవేశించింది. ఈ జ్ఞానకాంతి ఆ బ్రహ్మానికంటే వేరేది కాదు. నేను ఆ పరమాత్మ స్వరూపమే. ఈ దేహము, ఈ బుద్ధి, ఇంద్రియాలు, ఈ ప్రపంచం ఇవన్నీ నేను కాదు, నేను అనంత స్వరూపాన్ని అని భావిస్తూ ఉన్నాడు కదా అంటే అభ్యసించిన దానిని క్రమ పద్ధతిలో ఆచరించి అది ఎప్పుడైతే దాన్ని తెలుసుకున్నాడో ఆ తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని క్రమ పద్ధతిలో ఆచరించి, అంటే ఏదో చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా లేకుండా ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకున్నాడో, ఏ విధంగా బ్రహ్మస్వరూపం తానని తెలుసుకున్నాడు, ఆ విధంగానే ఈ ప్రపంచంలో కూడా ఎవరినంటే వాడి మాటలని వాటిని పెట్టుకొని ఇంతగా ఏది లేకుండా ఎట్లుంటాడు వాడు అంటే ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా కేవలం జ్ఞానమాత్రంగా బ్రహ్మనిష్టలో నిరంతరము బ్రహ్మమాత్రంగా ఉంటూ ఉంటాడు అటువంటి జ్ఞాని. ఆచరించిన దానిని ఆంతరంగికంగా అనుభవించి ఏదైతే తెలుసుకున్నాడో, ఏ బ్రహ్మాన్ని అయితే విచారణ చేసి తెలుసుకున్నాడో ఆ తెలుసుకున్న బ్రహ్మస్వరూపాన్ని అంతరంగంలో లోపల బ్రహ్మమాత్రంగా నిలబడి ఆచరిస్తుంటాడు. ఇది కదా నా స్వరూపం, ఈ బ్రహ్మం కదా నా స్వరూపము అని ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. ఈ దేహము, ఈ మనస్సు, ఈ ప్రపంచము వీటన్నిటినీ వదిలేస్తాడు, దేన్ని భావించడు, ధ్యానం చేస్తాడు, నిరాకారంగా అంతటా ఉన్న బ్రహ్మమై నిలుస్తాడు. ఆ విధంగా పరమాత్మ స్థితిని పొందుతాడు కదా. తమ సహజ తత్వము ఆ శుద్ధ చైతన్యమగు ఆత్మతత్వము కంటే భిన్నము కాదు అని నిర్ణయించి నిష్కర్షగా చెప్పి ఉన్నారు. తమ సహజ తత్వము ఆ శుద్ధ చైతన్యముకు ఆత్మతత్వము కంటే భిన్నము కాదు అని నిర్ణయించి నిష్కర్షగా ఉన్నాడు. సహజము అంటే సహజతత్వము అంటే ఇప్పుడు దేహం నేను అనుకోవడము, మనసు నేను అనుకోవడము, ఈ ఇంద్రియాలన్నీ నేను అనుకోవడము, వీళ్ళు పిల్లలు ఇదంతా అసహజం, సహజమైనది కాదు. నువ్వు అనుకుంటున్నావు, ఎప్పటికీ ఉండగలుగుతావా? ఉండలేవు కదా. ఇప్పుడు అనుకొని ఎందుకు ఊరికే వృధా చేసుకుంటావు జీవితాన్ని? అట్లా లేకుండా సహజమైనటువంటి ఏ బ్రహ్మతత్వం ఉందో, నువ్వు ఎట్లా ఉన్నావో, నువ్వు ఉండడము ఇట్లా లేవు. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ సుఖ దుఃఖాలు అనుభవించడం అది కాదు నీ సహజం. నీ సహజతత్వం ఏది అంటే ఇందులో ఏ జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తున్నావో ఆ జ్ఞానమైన నీవు సర్వవ్యాపకంగా అఖండ స్వరూపమైన ఏ బ్రహ్మ పదార్థములో ఆ బ్రహ్మ పదార్థము అది నీ స్వరూపము, దాంట్లోంచి వచ్చిన వాడివి. కాబట్టి ఇప్పుడు నేను ఆ బ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు ఆ బ్రహ్మంలో నేను అనే వ్యక్తి భావమే కదా నన్ను అన్నీ ఆచరింపజేస్తుండేది. ఏదైనా సుఖాన్ని అనుభవించవాలన్నా, దుఃఖాన్ని అనుభవించవాలన్నా, ఒకరికి చెడుపు చేయవాలన్నా, ఒకరికి మంచి చేయవాలన్నా ఈ నేను అనేటువంటి ఈ అహంభావం ఉంది. ఈ భావం చేతనే వీళ్ళు కర్మలన్నీ ఆచరిస్తున్నాడు. ఎక్కడ ఈ ప్రపంచంలో నేను తింటాను,
నేను వస్తాను, నేను పోతాను, నేను ఈ పని చేస్తాను, వీనికి నేను అపకారం చేయాలా, వీడిని మంచిగా ఇవన్నీ నేను 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 అంటూ ఆ నేను భావమే మొత్తం అంతా వ్యవహారం చేస్తుంది. ఈ ఈ నేను అనేది ఈ నేను ఏది, ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నేను ఈ శరీరమా, ఈ శరీరం కాదు ఈ నేను. ఈ శరీరంలో నేను నేను అంటుండేది అంతటా ఏ పరమాత్మ సర్వవ్యాప్తంగా ప్రకాశిస్తున్నాడో ఆ ప్రకాశించే పరమాత్మ నుండి దీంట్లోకి వచ్చింది. కానీ నేనంటూ దీనికి వాస్తవంగా ఈ నేను అని వాస్తవత లేదు, ఈ శరీరం కాదది అని తెలుసుకొని ఎప్పుడైతే ఆ విషయాన్ని అర్థం చేసుకొని నేను బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి, శివోహం, పరమాత్మ బ్రహ్మ అని నేను ఆ బ్రహ్మస్వరూపుణ్ణి, నేను ఆ పరమాత్మ కంటే వేరైనటువంటి వాడిని కాదు అని ఆ పరమాత్మతో ఎప్పుడు ఏకత్వం పొందుతూ ఉంటాడో, నిలిచి దేహభావాన్ని వదిలి ఆ పరమాత్మతో ఏకత్వం పొందుతూ ఉంటాడు. అప్పుడంతా కూడా వాడు ఈ శరీర భావాన్ని విడిచినాడు, ఇందులో ఉండేటువంటి జీవుడు బ్రహ్మభావాన్ని పొందినాడు. బ్రహ్మం నుండే వచ్చినాడు కదా, బ్రహ్మభావాన్ని పొంది మళ్ళా బ్రహ్మంలో కలుస్తున్నాడు. దేహం ఉంది, దేహం పోలే, దేహం పోయినాక కలసడం కాదు, దేహం ఉండంగానే ఇందులో ఉండే నేను అహం బ్రహ్మాస్మి శివోహం. ఎందుకు మనం శివోహం శివోహం అని జపం చేయవాలా? ఎందుకు జపము అంటే దేహం నేను కాదు, ఇందులో శివస్వరూపమైన సర్వవ్యాపకంగా ఏ పరమాత్మ శివస్వరూపంగా ప్రకాశిస్తున్నాడో ఆనంద స్వరూపుడై ఆ పరమాత్మ నేను. అహం అంటే నేను, శివో అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపము. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం నేను, ఆ బ్రహ్మస్వరూపం నేను అని ఈ శరీరం ఉండంగానే ఆ బ్రహ్మంలో బ్రహ్మాన్ని భావించి బ్రహ్మంతో ఏకత్వం పొందుతున్నాడు. ఆ విధంగా ఆ దేహాన్ని దాటి బ్రహ్మంతో ఏకత్వం పొందడం వల్ల ఈ శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాలు ఏవి కూడా ఇంకా వాడిని అంటడం లేదు. వాడు నిరాకారమైన బ్రహ్మమై నిలుస్తున్నాడు. నాకాశస్య ఘటాకాశో వికారావయవౌ యథా నైవాత్మనః సదా జీవో వికారావయవౌ యత్తథా. ఘటాకాశము ఆ మహాకాశము యొక్క వికారము కాదు. ఘటాకాశము ఆ మహాకాశము యొక్క వికారము కాదు, ఆ మహాకాశం యొక్క అవయవము కాదు. అట్లే ఈ జీవుడు ఆత్మ యొక్క వికార రూపము కాదు, ఆత్మ యొక్క అంగము కాదు. ఎట్లా కుండ చేయడంతోనే కుండలోకి ఆకాశం వస్తుంది. దాంట్లో అవకాశం ఉంటే కదా నీళ్లు దాన్నేమో పోసుకుంది. ఆ కుండలోకి వచ్చిన అవకాశము ఈ ఘటాకాశానికంటే వేరైందా అంటే వేరైంది కాదు. కాకపోయినా నేను ఘటాకాశము, నేను కుండలో ఉండేదాన్ని అనేది ప్రత్యేకత చేసుకుంటుంది. కుండ తయారై కుండలోకి వచ్చే వాళ్ళకే మన అది అనుకోలేదా, మనం అనుకుంటున్నాం బయట చూసి ఇది ఘటాకాశము, ఇది మహాకాశము అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఘటము అనేది కుండ తయారైన తర్వాత దాంట్లోకి ఆకాశం వచ్చినట్టు ఉందే కానీ బయట ఉన్న ఆకాశమే కదా ఆకాశం. బయట ఉన్న ఆకాశానికంటే కుండలో ఉన్న ఆకాశం వేరా? కుండ ఎప్పుడు పగిలిపోతే అప్పుడు ఎక్కడ పోతుంది? కుండలో ఉన్న ఆకాశము అంతటా ఉన్న ఆకాశంలో కలుస్తుంది కదా. ఆ విధంగా శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంలో నేను అంటూ ఉండేటువంటి ఆకాశం లాంటి ఈ జ్ఞానస్వరూపుడనైన నేను ఈ శరీరంలో ఉంటే ఈ శరీరం నేను అని అనుకుంటున్నానే కానీ నేను ఎవరు అంటే ఈ శరీరం ఎప్పుడు పడిపోతే అప్పుడు అంతటా ఉండేటువంటి జ్ఞానస్వరూపంలో
నేను అనుకోకుండానే కలిసిపోతున్నా. అయితే అందరూ అట్లా కలిసిపోతారా అంటే అందరూ కలిసిపోరు. ఎప్పుడు ఆ భగవంతుని అందులో ఉండేటువంటి ఆ కుండలో ఉండేటువంటి ఆకాశాన్ని మహాకాశం ఎట్లయితే మహాకాశాన్ని ఇట్లా కుండలో ఉన్న ఆకాశం స్మరిస్తుందో స్మరించదు కాదు. కానీ ఇప్పుడు మనము ఈ కుండ మాదిరి ఉండేటువంటి ఈ శరీరంలో నేనంటూ ప్రకాశిస్తూ ఉండేటువంటి చైతన్య రూపమైన పరమాత్మ నేను చూస్తున్నాను అంటే కంటి దగ్గరికి వచ్చి చూసేటువంటిదైంది. నేను వింటున్నాను అంటే చెవి దగ్గరికి వచ్చి వినేటువంటిదైంది. నేను వాసన చూస్తున్నా అంటే ఒక్క దగ్గరికి వచ్చి వాసన చూస్తుంది. ఒకటి జ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ. నేనక్షతి శృణోతిజం విభృతియా కరోతి చ స్వాదు స్వాదని జానాతి ప్రజ్ఞానముదీరితం. ఈ విధంగా మనలో ఏ జ్ఞాన స్వరూపమైన ప్రజ్ఞానము ఉండి ఆ జ్ఞానం ఏం చేస్తుంది? ప్రజ్ఞానం అంటే అధికమైన జ్ఞానము అని అర్థం. అధికంగా జ్ఞానం కలిగిందై కంటి గుండా అదే చూస్తుంది, చెవి గుండా అదే వింటుంది, నాలుకతో రుచి చూస్తుంది. ఈ విధంగా శరీరంలో ఇంద్రియాలు అన్నిటి దగ్గరికి వచ్చి అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటే అన్ని ఇంద్రియాల్లోంచి ఆ జ్ఞానాన్ని ఏ జ్ఞానమైతే మనలో తెలుసుకుంటుందో ఆ జ్ఞానము ప్రజ్ఞానము. ఆ ప్రజ్ఞానమే అంతటా ఉండేటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మము అనే విషయాన్ని అర్థం చేసుకొని ఎవడైతే ఇందులో నేను అంటూ ఉండేటువంటి ఈ నేను అహం బ్రహ్మాస్మి శివోహం. శివోహం అంటే ఏమి? అంతటా ఉండే బ్రహ్మస్వరూపమే అహం. అహం అంటే నేనంటూ ఉంది. దీంట్లో ఈ శరీరంలో నేనని ఏది అంటుంది అంటే అంతటా ఉన్న బ్రహ్మమే ఈ శరీరంలోకి వచ్చి నేనంటుంది. ఈ శరీరంలో నేనంటున్నదే అంతటా ఉన్న బ్రహ్మస్వరూపము అని శివోహం అని ఎవడైతే ఆ శివోహం అంటూ ఆ బ్రహ్మస్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడో ఆ ధ్యానం చేసేటప్పటికీ ఇందులో ఉన్న జీవభావం నశించిపోయి ఆ బ్రహ్మభావం ఏర్పడి బ్రహ్మతో ఏకత్వం పొందుతుంది. శరీరం వదిలిన తర్వాత శాశ్వతంగా బ్రహ్మస్వరూపమై నిలుస్తుంది. అదేదో చెప్తున్నాడు. మహాకాశము ఘటాకాశముగ్ధముగాను తాను విభక్తము కాలేదు. వారు వేరుపడిందా అంటే కుండలో ఉండే ఆకాశం అంటే కుండ తయారు చేసినాడే కానీ మహాకాశం అంతటా ఉన్న ఆకాశము కుండలోకి వచ్చినట్టు అనిపిస్తుందే కానీ కుండలోకి వచ్చి వేరుపడిందా? వేరుపడలేదు. ఇప్పుడు ఆ విధంగానే సర్వవ్యాపకంగా ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఈ శరీరంలోకి వచ్చినాడు అంటుంటే నేనంటున్నాడు అంటుంటే వీడికి వచ్చినాడా? వేరుపడినాడా? అంతటా ఉన్న పరమాత్మ శరీరంలోకి వచ్చి వేరుపడినాడా అంటే వేరుపడలేదు. అంటే కుండలోకి వచ్చిన ఆకాశం వేరుపడలేదు అంటే దీనికి వాస్తవం ఏమిటిది అంటే కుండ పగిలిపోయింది అనుకో, మరి కుండలో ఉన్న ఆకాశం ఎక్కడికి పోయింది? అంతటా ఉన్న ఆకాశంలో కలిసిపోయిందే కానీ ఆ కుండలో ఉన్న ఆకాశం ఏమన్నా ప్రత్యేకంగా ఎక్కడన్నా నీకు కనపడిందా? కనపడలేదు కదా. కుండ చేస్తే కుండలోకి ఆకాశం వచ్చినట్టు అనేది కుండలో ఉన్నట్టు ప్రత్యేకంగా కుండ ఉన్నంతకాలం ప్రత్యేకంగా కనిపించింది. కానీ ఆకాశానికంటే ప్రత్యేకమైంది కాదు ఈ కుండలో ఉన్న ఆకాశము. కుండ ఇప్పుడు పగిలిపోయిందో మహాకాశమా ఎక్కడన్నా చూపించు కుండలో ఉన్న ఆకాశం ఇది అని మళ్ళీ కనిపిస్తుందా? కనిపించదు కదా. అట్లాంటప్పుడు కుండలోకి ఆకాశం వచ్చిందా? రాలేదు. కుండలోకి ఆకాశం రాలే, ఆకాశంలోకి కుండ వచ్చింది.
ఆకాశంలోకి కుండ వచ్చింది, కుండ పోతుంది. ఆకాశం ఆకాశంగానే ఉంది. ఆకాశం కుండలోకి వచ్చింటే మళ్ళా పగిలిపోయినాక కూడా కలుస్తుంది అది. ఈ కుండలో ఉన్న ఆకాశం ఎక్కడో ఒక తట్టు కనిపిస్తుండో అట్లా లేదు కదా. పగిలిపోయేవాడికి మా ఆకాశమే ఉంది కానీ కుండలో ఉన్న ఆకాశం ప్రత్యేకంగా అక్కడ లేదు కదా. ఆ విధంగా కుండలోకి ఆకాశం రాను లేదు, కుండలోంచి పోను లేదు. కుండ వచ్చింది, కుండ పోయింది. కుండ తయారైంది, కుండ వచ్చింది. కుండ వచ్చేవాడికి కుండలో ఆకాశం ఉన్నట్టు అనిపించింది, కుండ పోయింది. ఆకాశం ఆకాశంగానే ఉంది. అట్లా ఉంది మనలో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ. సర్వవ్యాపకంగా ఉంది, అనంతమై సర్వవ్యాపకంగా ఉంది. సర్వవ్యాపకంగా ఉన్న ఆకాశంలోకి మన శరీరం వచ్చింది. శరీరం వచ్చేవాడికే శరీరం అంతా వ్యాపించింది. ఆ జ్ఞానం చిదాకాశం కదా, అది జ్ఞానస్వరూపం కదా. అంతటా ఉండేటువంటి మహాకాశంలో ఉండే చిదాకాశం. ఆ చిదాకాశం ఎట్లుంది అంటే అంతటా వ్యాపించి ఉంది. అంతటా వ్యాపించి ఉన్న చిదాకాశంలోకి ఈ శరీరం వచ్చేవాడికే ఈ శరీరంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే నేనంటున్నాడు వీడు. ప్రత్యేకంగా శరీరాన్ని చూసి ఇది నేను, నా ఇల్లు, నా ఇల్లు నాది, నేను అనుకుంటున్నాడు. అట్లా అనుకుంటున్నాడే కానీ వాస్తవంగా దీంట్లోకి వాడు రాలే. ఎప్పుడు దేహం పోయిందో అంతటా ఉన్న పరమాత్మగానే ఉన్నాడు. పరమాత్మ దీంట్లోకి రాను లేదు, దీంట్లోంచి పరమాత్మ పోను లేదు. పరమాత్మలోకి దేహం వచ్చింది, పరమాత్మలోంచి దేహం పోయింది. అంతేగాని పరమాత్మగానే ఉన్నాడు. అటువంటి జ్ఞానస్వరూపమైన బ్రహ్మమైన నేను శాశ్వతమైనటువంటి వాడిని. నేను వచ్చేవాడిని కాదు, పోయేవాడిని కాదు. దేహం వస్తుంది, దేహం పోతుంది అని ఎవడైతే అర్థం చేసుకొని ఈ నేను బ్రహ్మము, ఈ నేను పరమాత్మను, నేను ఎప్పుడు